బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిని గులాబీ బాసు ప్రకటించారు. రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్రను ఖరారు చేశారు మాజీ సీఎం కేసీఆర్. రేపు రాజ్యసభ నామినేషన్ దాఖలకు చివరి రోజు కావడంతో రేపు బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు వద్దిరాజు రవిచంద్ర. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఏవై స్వామి. సాయి బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభకు వద్దిరాజు రవిచంద్ర పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఒకవైపు రాష్ట్రంలో ఖాళీ అవుతున్నటువంటి 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే సిట్టింగ్ ఉన్నటువంటి ఒకవైపు బడుగులింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్, విధంగా వద్దిరాజు రవిచంద్ర 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ బలాబలాలను బట్టి, ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి బీఆర్ఎస్ పార్టీకి 1, కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రేణుకా చౌదరి పేరును, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ పేరును ప్రకటించింది. ఇక బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటికే సిట్టింగ్ గా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్రకు మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ రోజు సాయంత్రం నందినగర్ అనే నివాసంలో ఖమ్మం జిల్లా నేతలతోటి కూడా సమావేశమయ్యారు. ఒకవైపు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లోక్సభ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావుతో సహా ఖమ్మం జిల్లా నాయకులతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఇప్పుడు 2 సంవత్సరాల వ్యవధిలో ఆయనకు మొన్న బండప్రకాష్ ముదిరాజు రాజీనామా చేస్తే ఏర్పడేటువంటి బై ఎలక్షన్స్ లో వద్దిరాజు రవిచంద్రకు అవకాశం కల్పించారు. ఆయన 2 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఖాళీ అయిన స్థానం నుంచి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున వద్దిరాజు రవిచంద్రకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులతో కూడా సంప్రదింపులు చేసిన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతం కోసం వద్దిరాజు రవిచంద్ర సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుని అందులో భాగంగానే మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వద్దిరాజు రవిచంద్రకు మరొకసారి అవకాశం ఇచ్చి ఆయనకు రాజ్యసభ పంపాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీన రేపు కేసీఆర్ ఆదేశాల మేరకు రేపు ఆయన నామినేషన్లు దాఖలు చేయనున్నారు. సాయి. రైట్, థ్యాంక్ యూ స్వామి.